నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సూర్యదేవుడి వంశం వర్ధిల్లాలి, సూర్యదేవుడి వంశం వర్ధిల్లాలి. దివ్యమ్మ 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 దివ్యమ్మ. కుటుంబంపై ఈ ఊరు వాళ్ళకి ఎంత ప్రేమ గౌరవం అండి. వీళ్ళు వాళ్ళని అభిమానించడం గొప్ప కాదు మీనాక్షి, వాళ్ళు వీళ్ళ అభిమానాన్ని నిలబెట్టుకోవటం గొప్ప. నా డబ్బా దొరికింది చంద్రిక. ఏముంది దాంట్లో? బూడిద. దానికంత కంగారెందుకు? బూడిద కాదే, పౌడరు. రెండూ ఒకటే కదండి. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పినట్టు మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళినా వదలరు. ఏంట్రా అన్నా? ఏమండి, ఏమన్నా అంటే అన్నానంటారు గాని మీ వయస్సు ఏమిటి, ఈ డ్రెస్ ఏమిటి? ఏ ఈ డ్రెస్ లో నేను సూపర్ స్టార్ గా ఉన్నానని నీకు కొల్ల. అబ్బో, ఇంతటి సూపర్ స్టార్ ని మేము ఎక్కడా చూడలేదు మరి. అవునండి, మీ సంగతి సరే, ఆవిడ గారి సంగతి ఏమిటి? నాకేంట్రా, లేడీ సూపర్ స్టార్ ని చూసావుగా, జనాలు మమ్మల్ని చూసి ఎలా కేరింతలు కొడుతున్నారు. అవును మరి, మీరో పెద్ద గాడ్ మదరు, ఈరో పెద్ద గాడ్ ఫాదరు, ఇద్దరికిద్దరు భలే సరిపోయారు. నమస్కారం అమ్మా. నమస్కారం చెల్లమయ్య గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావు. ఆ అమ్మవారి కృప, మీ వంశీయుల దయవల్ల ఈ ఊరు, గుడి, నేను పచ్చగానే ఉన్నావమ్మా. నేను ఈ ఊరొచ్చి 12 ఏళ్లయ్యింది. అవునమ్మా, పుష్కర కాలం తర్వాత మీ దర్శన భాగ్యం కలిగింది. మీతో మీ వారసుల అభిబాబు దివ్యమ్మ రాలేదా అమ్మా? దివ్య అమెరికా నుంచి బయలుదేరింది చెల్లమయ్య గారు. అభి గురించి వెతుకుతున్నాం.
12 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. వాడి జాడ తెలియనే లేదు. ఇక ముందు తెలుస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎప్పటికి తిరిగి వస్తాడో ఆ దేవుడికే తెలియాలి. స్వామివారికి కబురు చేశారా చలమయ్య? దివ్యమ్మ వచ్చే సమయానికి స్వామివారు కూడా వస్తారమ్మా. నమస్కారం బామ్మగారు. మీరు పూజ త్వరగా మొదలు పెడితే మంచిది. మా ఇంటి ఆడపడుచు దివ్య రాకుండా పూజలే మొదలు పెడతాం ఇన్స్పెక్టర్ గారు. ఆడపడుచు కావాల్సొస్తే నేనున్నానుగా వదినా. మీరు దివ్యమ్మ ఒకటే అవుతారా మేడం? ఎందుకు కాకూడదురా? దివ్య ఆడపడిచే, తను ఆడపడిచేగా. ఇద్దరూ ఆడపడుచులే సార్, కానీ మీ ఆవిడ గారు పాడుచు కాదు. పడుచు కాక నేను నీలాగా ముసల్దానా? ఆఖరికి పనోళ్ళు కూడా సెటర్లేస్తున్నారు. వాళ్ళు పనివాళ్లు కాదు, మనవాళ్లు. అలా చెప్పి తలకెక్కించుకున్నారు. మీ ఫ్యామిలీకి ఈ ఊళ్ళో థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది బామ్మగారు. అందుకని మీరు పూజ త్వరగా ముగించుకుని వెళ్తే బాగుంటుంది.
హలో చారి అంకుల్. అమ్మా దివ్య, ఎక్కడి వరకు వచ్చావమ్మా? ఆన్ ది వే అంకుల్. దేవీపురానికి దగ్గరలో ఉన్నాను. త్వరగా వచ్చాయి తల్లి. ఇక్కడ అంతా నీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఓకే అంకుల్. సార్ ఏంటి? దివ్య మేడం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట సార్. ఆవిడ గురించే కదా అందరూ వెయిటింగ్. నిత్య గారు కూడా జైలు నుంచి బయలుదేరారంట సార్. ఇంత త్వరగా తనకు పేరోల్ వచ్చిందా? అంతేకాదు సార్, దివ్య మేడం నిత్య గారు ఒకే రోడ్లో దేవీపురం వస్తున్నారు సార్. ఎక్కడైనా నిత్య గారు దివ్య మేడం మీద అటాక్ చేయొచ్చని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. షిట్. వెంటనే మనోళ్ళందరినీ అలర్ట్ అవ్వమని చెప్పు. నిత్య గారు అటాక్ చేయకముందే దివ్య మేడంని సేవ్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళందరినీ గుళ్ళోకి వెళ్ళమని చూద్దాం. గుడి బయట మన వాళ్ళని కాపలా పెడదాం. మనల్ని దాటి ఎవరొస్తారో చూస్తాను. నువ్వు వెంటనే మనోళ్ళందరినీ అలర్ట్ చేయి. వా ఓకే సార్. బామ్మగారు, మీరు త్వరగా గుళ్ళోకి వెళ్ళాలి. ఎందుకు బాబు? మీ మంచి కోరి చెప్తున్నాను. మీరు గుళ్ళోకి వెళ్ళి త్వరగా పూజ ముగించుకుని సిటీకి బయలుదేరండి. మా వంశ వారసురాలు దివ్య రాకుండానే మేము పూజ చేసి తిరుగు ప్రయాణం అవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు? నిత్య గారు జైలు నుంచి పేరోల్ మీద బయటకు వచ్చారు మేడం. ఈ ఊరికొస్తున్న దివ్య గారిపై దారి మధ్యలో అటాక్ ప్లాన్ చేశారంట. దివ్య గారిని మా పోలీసులు కాపాడి సేఫ్గా ఇంటికి పంపిస్తారు. దివ్య గారు మిస్ అయ్యారన్న కోపంతో నిత్య గారు ఇక్కడికి రావచ్చు. అందుకే మీరు త్వరగా పూజ ముగించుకుని బయలుదేరమంటున్నాను. పుష్కర కాలం తర్వాత మాతృభూమికి తిరిగొస్తున్న సూర్యదేవర వంశ వారసురాలు దివ్యే మొదట ఈ ఆలయ ప్రవేశం చెయ్యాలి. తన చేతుల మీదుగానే తొలి పూజ జరగాలి. ఆమెకు ప్రాణాపాయం ఉందని చెప్తున్నాం కదా శాస్త్రి గారు. దివ్య మేడం ఈ ఊరు రారు. తను తప్పకుండా వస్తుంది. తనే పూజ చేస్తుంది. ఇది జరిగి తీరుతుంది.
ఏమిటి శాస్త్రి గారు మీ చేదస్తాం? మీరైనా చెప్పండి బామ్మగారు. శాస్త్రి గారు చెప్పిందే జరగాలి బాబు. అందులో ఎలాంటి మార్పు లేదు. మీ మనవరాలికి ప్రమాదం ఉందని చెప్తున్నాను. ఏదైనా జరగడానికి జరిగితే మా డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది. అందరినీ చూసుకోవటం మా వల్ల అయ్యే పని కాదు, అర్థం చేసుకోండి. అన్నిటికీ ఆ అమ్మవారు ఉన్నారు. తనే అందర్నీ చూసుకుంటుంది. చారి గారు, మీరైనా అర్థం చేసుకుని వీళ్ళకి చెప్పండి. సారీ సార్, ఈ నేళ్ల తర్వాత ఇండియాకు వస్తున్న దివ్యమ్మ ఎవరికో భయపడి వెనక్కి వెళ్ళదు. వెళ్ళమని మేం కూడా చెప్పాం. మీరు మమ్మల్ని ఇరుకున పెడుతున్నారు. మీ డ్యూటీ మీరు చెయ్యండి సార్. ఆపై దేవుడున్నాడు. ఛ, వీళ్ళంతా మూర్ఖుల్లా ఉన్నారు. చావు వస్తుందని తెలిసినా సవాల్ చేస్తున్నారు. ఆయన చెప్పింది వినొచ్చు కదండి. త్వరగా పూజ చేసి మనం వెళ్ళిపోవచ్చు కదా. ఆ వంశానికో ఆచారం ఉంది మీనాక్షి. దాన్ని నేను కాదు కదా, ఎవ్వరూ కాదనకూడదు. ఇన్స్పెక్టర్ గారు అంత ఇదిగా చెప్తున్నారు. మనం జాగ్రత్త పడటం మంచిదేమో బామ్మగారు. అసలే నిత్య ప్రమాదకారి. 12 ఏళ్లు జైల్లో ఉన్నదానికే అంత ఉంటే విదేశాల్లో చదువుకొని వస్తున్నా నా దివ్యకి ఎంత ఉండాలి? నువ్వేం భయపడకు కల్పన. వస్తోంది దివ్య కాదు, మంగనుకో. మంగే నిత్య దెబ్బకి మట్టి కరిచింది. పిల్లకాకి ఈ దివ్య ఎంత మనం కళ్ళారా చూడకముందే ఆ పిల్ల పైకి పోతుందేమో. అనవసరంగా తను ఉసురు తీస్తున్నారు వీళ్ళు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికి అన్నారా? ఆ దివ్యకి ఇక్కడ చావు రాసిపెట్టింది కాబట్టి ఇక్కడికి వస్తోంది. వీళ్ళేమో నిత్యని తక్కువ అంచనా వేస్తున్నారు. తల్లినే చంపింది, ఈ పిల్లని చంపలేదా? ఈ రోజు నిత్య చేతిలో దివ్య చావటం ఖాయం. హలో హలో హలో, రెస్పాండ్ అవ్వండి. హలో, అంతా మన కంట్రోల్లోనే ఉంది కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఓవర్. సార్, ఏంటి సిచ్యువేషన్ మన కంట్రోల్లోనే ఉందిగా? లేదు సార్, మన వాళ్ళంతా మ్యూట్ అయ్యారు. అంతా నిత్య గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. షిట్, ఇప్పుడేం చేయాలి? ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి టైం పడుతుంది. వీళ్ళేమో ఇక్కడ నుంచి కదలమంటున్నారు. దివ్య మేడంని ఎలా సేవ్ చేయాలి? ఇక ఆమెను వీళ్లను వీళ్ళు నమ్ముకున్న దేవుడే కాపాడాలి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.